అవినీతిగా సంపాదించిన డబ్బుతో ఆనాడు కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్దేనని జూపల్లి విమర్శించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రాహుల్ గాంధీకి లేఖ రాయటాన్ని మంత్రి జూపల్లి తప్పుపట్టారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు నిరంజన్ రెడ్డికి లేదని జూపల్లి అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉండగా 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో ఎలా చేర్చుకున్నారని జూపల్లి ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు నైతిక విలువ గురించి మాట్లాడే నైతికత లేదని జూపల్లి దుయ్యబడ్డారు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో డిపాజిట్ పోయింది చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి. అంటే నీవు అసెంబ్లీ శాసనసభ ఎన్నికల జరిగిన తర్వాత కాంగ్రెస్ అధికారికి వచ్చిన తర్వాత 4 మాసాలకు 6 మాసాలకు పార్లమెంట్ జరిగితే ఎటువంటి సానుభూతి రాలే కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, కుటుంబ సభ్యుల పైన. ఎందుకు అంటే అంత గొప్ప పరిపాలన చేసింది కాబట్టి. అంటే 4-5 మాసాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత మీకున్న సీట్లు కూడా పోయినాయి, డిపాజిట్ రాల. అటువంటిది మీ పార్టీ మీ ప్రభుత్వం గొప్పది ఎట్లయితుంది? ఏ లెక్క ప్రకారం రాజ్యాంగాన్ని అపహాసం చేసినది మాట్లాడింది. పార్లమెంట్ ఎలక్షన్స్లో డిపాజిట్ పోయింది చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి. అంటే నీవు అసెంబ్లీ శాసనసభ ఎన్నికల జరిగిన తర్వాత కాంగ్రెస్ అధికారికి వచ్చిన తర్వాత 4 మాసాలకు 6 మాసాలకు పార్లమెంట్ జరిగితే ఎటువంటి సానుభూతి రాలే కేసీఆర్.